ముందుగా మనం కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాం. దీనికి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, ఇలాగా పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇలా పేస్ట్ మెత్తగా టమాటా ప్యూరీలాగా మనం పేస్ట్ పట్టుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక సొరకాయ తీసుకొని పైన పీస్ అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి అంత బాగుంటుంది రైస్. ఇది సొరకాయ శనగల రైస్ కాబట్టి సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సొరకాయ ముక్కలు అందులో వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి మీడియం సైజు మంట మీద. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయి నెయ్యి పైకి తేలేంత వరకు వేయించుకుంటే మనకి సొరకాయ ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఈ సొరకాయ ముక్క మనం ముందుగా ఉడకబెట్టుకోకుండా పచ్చిదే వేసుకున్నాం కాబట్టి ఈ టమాటా ప్యూరీలో ఉన్న వాటరు, సొరకాయలో ఉన్న వాటరు 2 కలిసి సొరకాయ ముక్కలు ఉడకడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగనే ఇది మగ్గేటప్పుడే మనం రుచికి సరిపడా సాల్టు, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా బాగా కుక్ అవుతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇప్పుడు మనం 1 కప్పు రైస్కి సరిపడా కారం, రుచికి సరిపడా కారం కూడా వేసుకున్నాం. అయితే శనగలు ముందుగానే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటాం. మనం శనగలు ఉడకబెట్టుకునేటప్పుడు 1 గంట ముందు కానీ 2 గంటల ముందు కానీ శనగలు నానబెట్టుకొని ఉడకబెట్టుకునేటప్పుడు కాస్త ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకున్న శనగలు తీసుకొని మనం సొరకాయ టమాటా ప్యూరీ బాగా మగ్గిన తర్వాత అందులో వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకునేటప్పుడు మనం కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే వదిలేసేయచ్చు. ఇలా కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత ఇక మనం ముందుగా ఉడకబెట్టి చల్లార్చుకున్న రైస్ తీసుకొని అందులో వేసేసుకొని కలిపేసుకుంటాం. ఇలా బాగా ముక్కలన్నీ సొరకాయ ముక్కలు, శనగలు అంతా రైస్కి పట్టేంతవరకు బాగా కలిపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకెంతో ఇష్టమైన స్పైసీ శనగల సొరకాయ రైస్ రెడీ అయిపోయినట్లే. ఈ శనగల సొరకాయ రైస్ వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి. ఇక తర్వాత వచ్చేసి ఇప్పుడు వెజిటేబుల్ రైస్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్ రైస్కి పొయ్యి మీద బాండి పెట్టుకొని, అంటే బాండి పెట్టుకోవడానికంటే ముందు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటే మాడిపోతుంది బాండి, అలాగే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది అనమాట. అందుకని టమాటా, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకొని కాస్త క్యాబేజీ తీసుకొని బాగా సన్నగా, అంటే మనకెంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని కాస్త 1 స్పూన్ 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి మీడియం సైజు మంట మీద. అలా తొందరగా మగ్గిపోవాలి అంటే మగ్గేటప్పుడు మనకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కాస్త 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఒక పిడికెడు పుదీనా కూడా వేసుకుందాం. ఈ పుదీనా వేసుకోవటం వల్ల వెజిటేబుల్ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది, గుమగుమలు ఆడిపోతుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. అలాగనే పుదీనా కూడా మగ్గిపోయిన తర్వాత కాస్త 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒకసారి అలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఈ వెజిటేబుల్స్లో వేసుకొని తిప్పేసుకుంటే మనకి వెజిటేబుల్ రైస్ స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ రైస్ మనకి రైతాతో అయినా సరే, కుర్మాతో అయినా సరే సూపర్గా ఉంటుంది. అచ్చం అలా లంచ్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళినా సరే అండి, చాలా సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్ బాగుంటుంది మనకి, అప్పటికప్పుడు స్నాక్స్గా తినడానికి కూడా బాగుంటుంది. ఇక ఇప్పుడైతే మాత్రం మనం కొత్తిమీర పన్నీర్ రైస్ చూద్దాం. ఈ కొత్తిమీర పన్నీర్ రైస్కి ముందుగానే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర
అల్లం ముక్క, ఒక చిన్న ఉల్లిపాయ, 2 యాలుక్కాయలు ఇవన్నీ తీసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్క, చిన్న ఉల్లిపాయ, యాలుక్కాయలు ఇవన్నీ కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఎంత వీలుగా ఉంటే అంత మెత్తగా పట్టుకోవాలి. కచ్చా పచ్చగా పట్టుకుంటే అంతగా బాగుండదు. అందుకని చెప్పేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకొని కొత్తిమీర, టమాటా ప్యూరీలాగా పక్కన పెట్టేసుకున్న తర్వాత కొత్తిమీర పేస్ట్, క్యారెట్ ముక్కలు తీసుకొని పైన పీల్ అంతా తీసేసుకొని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి. కొన్ని కూరల్లోకి కానీ రైసుల్లోకి కానీ క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ రైస్కి మాత్రం కాస్త పొడవుగా క్యారెట్ ముక్కలు కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి పన్నీర్ తీసుకొని పన్నీర్ కూడా మనకి ఇష్టం వచ్చిన సైజులో పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిలో ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కాస్త దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల మనకి అక్కడక్కడ కొంచెం గట్టిగా తగులుతూ పంటి కింద బాగుంటాయి పన్నీర్ ముక్కలు. రైస్లో కూడా కలర్ఫుల్గా చాలా బాగా కనపడతాయి అన్నమాట. కేవలం మీడియం సైజ్ మంట మీద మాత్రమే వేయించుకోవాలి, లేదంటే పన్నీర్ అంతా మాడిపోయి ఆగమైపోతుంది. అందుకని మీడియం సైజ్ మంట మీద వేయించుకొని పక్కకి తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని క్యారెట్ ముక్కలు వేసుకొని కాస్త దూరగా ఒక మంట తగలనిచ్చి వేయించుకుందాం. అలా క్యారెట్ ముక్కలు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలదిప్పుకోవాలి. అలా తిప్పుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్టు, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మరొకసారి తిప్పుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేగగానే మనకి నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది. అలా తేలేటప్పుడు మనం కావాలి అనుకుంటే కాస్త కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక కారం వేయాల్సినంత అవసరం అయితే లేదు. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసుకొని మనం కొత్తిమీర పేస్ట్ మొత్తం కలిసేటట్టు బాగా కలదిప్పుకోవాలి. ఇలా కలదిప్పుకోవటం అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవటమే. ఇలా పన్నీర్ రైస్, కొత్తిమీర పన్నీర్ రైస్ మనకి సిద్ధమైపోయినట్టే. ఆల్మోస్ట్ వేడిగా యమ్మీగా అంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇది అచ్చం ఇలాగే తిన్నా పర్వాలేదు, లేదా రైతాతోటైనా కూడా తినొచ్చు. చాలామంది వరకు అయితే మాత్రం ఇందులో ఒక నిమ్మకాయ పిండేసుకొని ఉల్లిపాయ పక్కన పెట్టుకొని ఉల్లిపాయ నంచుకుంటూ తింటే ఆహా అన్నట్టు ఉంటుంది. టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక మనకి ఎంతో ఇష్టమైన పలావ్ ఎలా తయారు చేసుకోవాలి అని చాలామందికి తెలియదు. మన వెనకటి కాలంలో 100 సంవత్సరాల నాటి కాలంలో కూడా పలావ్ ఇలా తయారు చేసుకునేవాళ్ళు. పొయ్యి మీద బాగా మందపాటి బాండీ ఒకటి పెట్టుకొని దాంట్లో నెయ్యి 2 స్పూన్లు, నూనె 2 స్పూన్లు వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత యాలుక్కాయ, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కాస్త వేగనిస్తారు. అలా వేగిన తర్వాత పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. అలా తిప్పుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి తిప్పుకోవాలి. బియ్యం విరగకుండా ఎక్కడా కూడా మనం చాలా మెల్లగా తిప్పుకోవాలి. అలా తిప్పుకునేటప్పుడు మంట మీడియం సైజులో పెట్టుకోవాలి. అలా తిప్పుకోవడం అయిపోయిన తర్వాత మనం ఎసురు పోసుకోవాలి. ఇక బియ్యానికి సరిపడా ఎసురు పోసుకొని బియ్యం రైస్ ఇమికిపోయేటట్టు ఎసురు పోసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక తర్వాత వచ్చేసి పక్కన పొయ్యి మీద మరొక బాండీ పెట్టుకొని మనం తీసుకొచ్చుకున్న మటన్ బాండీలో వేసుకొని
చిన్న చిన్న ముక్కలుగా ఉంటే ఓకే, చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే అది కొంచెం సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఎక్కడన్నా పెద్ద ముక్కలున్నా లేదా కొవ్వు ఉన్నా కానీ తీసేసుకోవాలి. పెద్ద ముక్కలు ఉంటే మాత్రం కట్ చేసుకోవాలి, కొవ్వు ఉంటే మాత్రం తీసి పక్కన పడేసుకోవాలి. ఎందుకంటే కొవ్వు ఫ్యాట్ కదా, అందుకని చెప్పేసి కాస్త పక్కన పడేస్తే బెటర్, తిని ఇబ్బంది పడే కంటే కూడా. ఇక అలా కడుక్కున్న తర్వాత మనకి కూరకి సరిపడా గళ్ళుప్పు, తర్వాత ఒక 2 స్పూన్లు పసుపు వేసేసుకొని బాగా చేత్తోటి కలుపుకోవాలి. ఇలా చేత్తోటి ఉప్పు పసుపు కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలన్నా ఈ కూరని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు పసుపు కలిపిన తర్వాత కూర కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు, లేదా అలా మూత పెట్టేసుకొని ఉంచుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత వచ్చేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇక మూత పెట్టుకొని కూరనైతే మాత్రం ఉడకనివ్వాలి. ఆ కూర ఉడికేలోగా మనం దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, 4-5 లవంగాలు, ఒక చిన్న అల్లం ముక్క, కాస్త ఎండు కొబ్బరి, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మసాలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా కూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చూడండి ఎలా ఉడుకుతుందో, తుక అని చెప్పేసి అంటూ ఇలాగా బాగా వాటర్ అంతా ఈగిపోయేంత వరకు కూడా ఉడకనివ్వాలి. ఎందుకంటే మటన్ బాగా ఉడికితేనే కూర రుచి వస్తుంది, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుందన్నమాట. అందుకని కూర ఇలాగా బాగా ఉడకాలి, తుక ఉడికితే ఆ వాటర్ అంతా పోయేంత వరకు. ఆ వాటర్ అంతా ఇమికిపోయి ఉడికేలోగు మనం ఈ కూరలోకి టమాటాలు ఒక 4-5 చూసి కట్ చేసుకోవాలి. అయితే మనం ముందుగా పొయ్యి మీద పెట్టుకున్న పలావ్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా. పలావ్ ఆల్మోస్ట్ మనకి 30% అంటే 90% ఉడికిపోయిందండి. ఇంకా ఒక్క 2 నిమిషాలు మీడియం సైజు మంట మీద ఉంచేసి దించేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అబ్బా ఎంత వాసన వస్తుందో గుమగుమలాడుతూ. అసలు ఈ పలావ్ మా చిన్నప్పుడు మా అమ్మ వండుతుంటే ఆ వాసనకే అక్కడ ప్లేట్లు పెట్టుకొని కూర్చునేవాళ్ళం. అంత కమ్మగా వచ్చేది వాసన, తింటుంటే కూడా అంత రుచిగా ఉండేది. చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఉడికిపోయి కూర దగ్గర పడుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఒక 4-5 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలన్నీ కూడా కూరలో యాడ్ చేసేసుకుందాం. ఈ టమాటా ముక్కలన్నీ కూడా మటన్లో వేసి ఉడకపెడితే గుజ్జులాగా వస్తుందండి, గ్రేవీ బాగా వస్తుందన్నమాట కూరకి. ఈ టమాటాలు వేయటం వల్ల కూర కూడా మంచి రుచిగా ఉంటుంది. అలా టమాటాలు వేసేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పలావ్ ఉడికిపోయింది. ఇక మనం ఇది దించేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. వేడివేడి చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అక్కడక్కడ బాదం పప్పు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, కలర్ఫుల్గా పుదీనాకు ఇదంతా కనపడుతూ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనకి టమాటా మటను అంతా దగ్గర పడి ఉడికి నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి అలా కలదిప్పుకొని ఈ కూరకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో టమాటాలు అలాగే మటన్ ముక్కలు బాగా గుజ్జుగా ఇలా ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలి. మనం ముందుగా గనక కారం వేసుకున్నామంటే కారం అంతా మాడిపోయి కూర అంతా కూడా నల్లగా అవుతుంది. అందుకని ఇలా మటన్ వాటర్లోనే టమాటా ముక్కలు మటను బాగా ఉడికి నూనె పైకి తేలేటప్పుడు కారం వేసుకున్నాము అంటే కూర కలర్ఫుల్గా బాగా వస్తుంది. ఇలాగా కారం వేసుకొని 1 నిమిషం పాటు అలా మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత ఒక 4 కప్పులు వాటర్ పోసుకున్నాము అంటే ఎక్కడైనా మటన్ ముక్కలు ఉడకపోయినా కూడా బాగా ఉడికిపోతుంది కూర. ఇలాగా కలర్ఫుల్గా మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా తీసుకొని అందులో వేసేసుకోవటమే. ఇక ఆ మసాలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. మనం ఈ మసాలా వేసుకున్న తర్వాత ఇక మటన్ కూరలో మటన్ మసాలా కానీ, ఇక ధనియా పౌడర్ కానీ, జీలకర్ర పౌడర్ కానీ, గరం మసాలా కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కూర మాత్రం పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది. మటను పలావ్ ఈ 2 కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీరు నేను చెప్పిన 4 రకాల లంచ్ బాక్స్కి చేసిన ఫుడ్ ఐటమ్స్ మీకు కనుక నచ్చితే కంపల్సరీగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.